నాకొచ్చిన ఫోన్ కాల్ శాటిలైట్ ద్వారానే వచ్చింది. ఇట్స్ వెరీ టఫ్ టు లొకేట్. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మనం నడుచుకోవాలి. అదొక్కటే మనం చేయగలిగింది. దట్ మీన్స్ ఇది ముందుగానే ప్రిపేర్ అయి చేయబోయే ఆపరేషన్ అయితే కానే కాదు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మన ఆపరేషన్లో మార్పులు చేయాలి. నాకు బ్యాకప్ చేసేవాళ్లే కావాలి, హీరోయిజం చూపించేవాళ్ళొద్దు. ఒక చిన్న పిల్లోడి ప్రాణానికి సంబంధించింది. ఒకరి ప్రాణం కాదు, ఇద్దరి ప్రాణాలు. హలో, నేను పిల్లలు అబ్రహం. ఇప్పుడు చావు భయం పట్టుకుందా? చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టుకుని ఎన్ని రోజులు నువ్వు తప్పించుకున్నావు అనుకున్నా. ఒక రోజు చావు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది. డబ్బులు తీసుకొని నేను చెప్పిన చోటు నువ్వు ఒక్కడివే రావాలి. ఇక దేవుడే నిర్ణయిస్తాడు. మనిద్దరిలో తెలివైన వాడెవరు? నిన్ను వాడు ఏమైనా చేయగలరు. మనం వేరే ప్లాన్ వేద్దాం. వద్దు సార్, నేనే వెళ్తాను. మాలో ఎవరు బ్రతికుండాలో దేవుడే నిర్ణయిస్తాడు. నన్ను ఇక్కడి నుంచే బయలుదేరమని చెప్పాను. నేనెక్కడికి రావాలో ఫోన్లోనే చెప్తానన్నాడు. మీటింగ్ పాయింట్ని అప్పుడప్పుడు మార్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. జైలు ఖైదీ కాబట్టి బాబుని దాచిపెట్టడానికి ఖచ్చితంగా ఒక వెహికల్నే వాడుంటాడు. వెంటనే మనం సిటీ మొత్తంలో సస్పీషియస్ గా తిరుగుతున్న అన్ని వెహికల్స్ ని చెక్ చేయాలి. అండ్ ఐ రిపీట్, ఎవరు హీరోయిజం చూపించొద్దు. డబ్బు చేయి మారి బాబు సేఫ్ అని తెలిసేంత వరకు ఎవరు ఎలాంటి సాహసాలు చేయొద్దు. బెస్ట్ ఆఫ్ లక్. ఒంటికి మట్టి అంటకుండా చూసుకో. ఎప్పటికైనా నేను మట్టిలో కలవాల్సిన వాడిని, కానీ ఆ క్యాలెండర్ ఇంకా ప్రింట్ కాదు. డెరిక్ కార్లో ఉండి మాట్లాడే మాటలు మనం వినొచ్చా? వినొచ్చు సార్. మన ఫోర్స్ డెరిక్ ని ఫాలో చేయాలి సార్. కీపింగ్ ఎ సేఫ్ డిస్టెన్స్. సార్. ఇక్కడ నుంచి రైట్. సెంట్ మేరీస్ దగ్గర ఉన్నావా? ఇక్కడే నేను నీ చేతులు పట్టుకొని నడిచాను. ప్రతి ఆదివారం మనం ఇక్కడే ప్రేయర్స్ అటెండ్ చేసేవాళ్ళం. మన అమ్మని నాన్నని కోల్పోయిన తర్వాత దాదాపు ప్రతిరోజు మనం ఇక్కడికే వచ్చేవాళ్ళం. మీరు నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని ఆ దేవుడి ముందు